ఇరుముడికి ఇది సాటి కాదు, పోటీ కాదు. ఇది కాకపోతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాకు నచ్చింది. స్క్రీన్ ప్లే డైరెక్షన్ నచ్చింది కానీ స్టోరీ లేదు. యాక్టింగ్ ఎలా? అవునన్నా, అయితే పర్ఫార్మెన్స్ చెప్పేస్తుంది. కానీ ఎందుకు చేస్తుండో యాక్టింగ్, ఎందుకు చేస్తుండో, ఎందుకు గ్యాంగ్స్టర్స్ వస్తున్నారు, డైరెక్షన్ డైరెక్షన్ పోయింది అన్న. టాక్సిక్ ఎలా ఉందన్న? యావరేజ్ అన్న. సినిమా సినిమా పెద్ద ఫైట్స్, పెద్ద సిచ్యువేషన్స్, సన్నివేషన్స్ అన్ని ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలను పెట్టిరు, పెద్ద ఖర్చు పెట్టారు. కానీ తీరా చూస్తే ఓల్ కుక్క ఏం లేదా. సినిమాలో దమ్ము లేదా? దమ్ము ఉంది కానీ కంటెంట్ లేదు. కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు. చాలా పెద్ద ఉంది కానీ కంటెంట్ లేదు. అది ఒకటే. డైరెక్షన్ బాగాలేదా? డైరెక్షన్ బాగానే ఉందన్న, స్టోరీ అర్థం కాదు. కన్ఫ్యూజన్ స్టోరీ. కన్ఫ్యూజన్ మన అర్థమవుతుంది, అది అర్థం చేసుకుంటే కానీ ఇది మాత్రం అర్థం కాదు. గోవాలో తీసుకుంటారు వాళ్ళు, ఎందుకుంటారు ఆ బొమ్మలు ఎందుకు వస్తాయి, ఆ ఫైట్ ఎందుకు వస్తాయి, ఆ వీడు వీడు ఎందుకు చంపుతున్నాడు, ఏం అర్థం కాదు. సినిమా చూడడానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అద్దరు కొట్టింది. స్టోరీ పోయింది. మోహన్ దాస్ గారు యాక్టింగ్ బాగా చెప్పించారు, ఫైట్స్ సీన్స్ బాగా తీసుకుంది, అంతా బాగా ఉంది కానీ స్టోరీ అర్థం కాదు. డబుల్ యాక్షన్ ఎలా? డబుల్ యాక్టింగ్ చెప్పేసిండు కొత్తగా పెట్టిన యాక్టింగ్. కేటీఎఫ్ కి దీనికి వేరే డిఫరెంట్ ఉంటుంది కానీ స్టోరీ అనేది అర్థం కాదు. అందులో అమ్మ కోసం, ఇదిలో అక్క కోసం. నైన్ యాక్టింగ్ మాత్రం వండర్ఫుల్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చిండు. అక్క కోసం అనే కాదు, సీన్స్ కోసం. ఓవరాల్ రేటింగ్ ఎంత? సినిమా బాగుంది కానీ అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఇది మాత్రం టాక్సిక్ అయితే మొత్తం టాక్సిక్ అయితే హీరోస్ మాత్రం కైరా అయితే నదియాగా యాక్టింగ్ చేసింది. వెరీ బ్యూటిఫుల్.